ఈ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, విపత్తులు ఏవైతే ఉన్నాయో, దీనిని కూడా అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేసేటటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఇలాంటి విపత్తు సమయంలో కూడా ఇరకాటంలో పెట్టాలని వాళ్ళ మీద ఒక్కరోజు కూడా పరదాలు లేకుండా, సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చినోడు కాదు జగను. స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. దిక్కుమాల ప్రభుత్వం కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక. కానీ అల్టిమేట్ గా వాళ్ళకు సహాయం చేసేది, సహాయం చేయడానికి ముందుకు వచ్చేది ప్రభుత్వము, ప్రభుత్వాధికారులు. ఈ హనీ జాన్సన్ అనేటటువంటి వాడు ఈ మణిపూర్ మీద వచ్చినటువంటి డబ్బులతో 18 ఎకరాల పొలం కొన్నాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. స్వామీజీలు కానీ చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విజయవాడ చుట్టుపక్కల కృష్ణా జిల్లా ప్రాంతంలో. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ విపరీతమైనటువంటి వరదలు వచ్చినాయి. కొన్ని వేల ఇళ్ళు ఈ వరదలలో చిక్కుకొని పోయినాయి. కొన్ని లక్షల మంది ప్రజలు ఈ వరదల వల్ల ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇబ్బంది పడినటువంటి సంఘటన, హృదయ విదారకమైనటువంటి సంఘటనలు ఎన్నో చూసినాము. ఒక చిన్న పాపని ఒక ట్రేలో వేసుకొని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి కానీ, ఒక పెద్ద ఆవిడ గుండెపోటుతో అదే వరదల్లో మృతి చెందితే ఆవిడ శవాన్ని కారు మీద పెట్టేసి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కానీ, వరదల్లో చిక్కుకొని ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురవుతున్నటువంటి వాళ్ళను కాపాడినటువంటి సంఘటనలు కానీ, అలాగే ఎంతోమంది 3-4 రోజుల పాటు తిండి లేకుండా, నీరు లేకుండా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను చూసాము. సుమారు 33 మంది ఈ వరదల కారణంగా చనిపోయినట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. అయితే ఈ వరదల్ని నాకున్న అవగాహన మేరకు ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ చాలా పక్కాగానే హ్యాండిల్ చేశాయి. ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా నిరాశ్రయులైనటువంటి వారికి ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఫుడ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ ఇలాంటివి అందించే విధంగా చాలా అద్భుతంగానే పనిచేశాయి. కానీ ఈ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో, విపత్తులు ఏవైతే ఉన్నాయో, దీనిని కూడా అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలనేటటువంటిదే నా ఉద్దేశం. ఈ ప్రకృతి విపత్తులలో కూడా అందరూ కలిసి ఉండి, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ నాయకులందరూ కలిసి ఉండి ప్రజలకు సహాయం చేద్దాము, ప్రజలకు మనవంతుగా వీలైంది ఏదో చేద్దాము అనేటటువంటి దానికి కలిసి ఒక అడుగు ముందుకేయాల్సినటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఈ వరదల గురించి క్రెడిట్ కొట్టేయడానికి, నేను మంచి చేశానంటే నేను మంచి చేశాను, నువ్వు తప్పు చేశావు, నీ వల్లే ఇలా జరిగింది అని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఇలాంటి విపత్తు సమయంలో కూడా ఇరకాటంలో పెట్టాలని, వాళ్ళ మీద బురద జల్లాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో చాలా అసహ్యకరమైనటువంటి పని చేస్తున్నాయి. ఇక్కడ తెలంగాణలో చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆంధ్రాలో అయితే ఇంకా తెలంగాణలో కొంచెం బెటర్గా మాట్లాడుకోవచ్చు. ఆంధ్రాలో వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం ఏదైతే ఉందో దాన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా వరదలు వచ్చినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వెళ్ళి మన కార్యకర్తలకి ఎవరైతే ఉన్నారో, వైసీపీ ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా పరదాలు లేకుండా, సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చినోడు కాదు జగను. కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో అసలు జనాల్లోకి ఎగబడి వచ్చేస్తున్నాడు. సరే, అది పక్కన పెడితే వైసీపీ కార్యకర్తలకు కానీ, వైసీపీ నాయకులకు కానీ, పాత వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, పదవులు అనుభవించినటువంటి కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ ఈ వరదల్లో మీరు కూడా కొంత సీఎం రిలీఫ్ ఫండ్కి సహాయం చేయండి. సీఎం గారికి ఒక రిక్వెస్ట్ చేయొచ్చు, సీఎం గారు నేను ఓడిపోయిన సీఎంనే, మీరు నేను కలిసి ఈ వరదల్లో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేద్దాము, మా కార్యకర్తలు కూడా కలిసి పనిచేస్తారు అనేటటువంటి సందేశం ఇవ్వకుండా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్. ఆశ్చర్యకరిగించే విషయం ఏమిటి తెలుసా, ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారు, ఈరోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. అంటే ఏదో ప్రభుత్వమే కావాలని వరదల్ని తీసుకొచ్చి విజయవాడ నగరాన్ని ముంచెత్తినట్టుగా జగన్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో చాలా అసహ్యకరమైనటువంటి మాటలు. అది కాకుండా ఈ కృష్ణలంక పక్కన కట్టినటువంటి రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో, జగన్ లేకపోతే అసలు ఆ వాలే లేదు, ఈ కృష్ణలంక మొత్తం కొట్టుకుపోయేది అనేటటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో,
ఇదొకటి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో జగన్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు, అసలు కూటమి ప్రభుత్వం ఏమీ హ్యాండిల్ చేయలేదు అని బురద జల్లేటటువంటి ఈ ఫేక్ న్యూస్లు కానీ, బాధలు పడుతున్నటువంటి వాళ్ళు సహజంగా జనాలు ఎక్కడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిందిస్తారు, అది సహజం. పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా, మానవత్వం లేదు. ఇదిగోండి ఈ ముసలోళ్ళు ఇద్దరిని పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్లో. ఇంకెందుకండి? ఏం ప్రభుత్వం అండి ఇది? దిక్కుమాల ప్రభుత్వం. కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కొట్టుకుని పోయినాయి, వరదల వల్ల వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకు తిండి లేదు, కరెంట్ లేదు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, ప్రభుత్వాన్ని నిందిస్తారు. కానీ అల్టిమేట్గా వాళ్ళకు సహాయం చేసేది, సహాయం చేయడానికి ముందుకు వచ్చేది ప్రభుత్వము, ప్రభుత్వాధికారులు. ఇప్పుడు మనం చూస్తే సిబిఎన్ కానీ, లేకపోతే టీడీపీ నాయకులు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కానీ ఇవన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి. గత వారం రోజులుగా వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు, ప్రతి ఇల్లు క్లీన్ చేస్తున్నారు, ప్రతి వాడ క్లీన్ చేస్తున్నారు, ప్రతి ఇంటికి ఫుడ్ సప్లై చేస్తున్నారు. కానీ ఈ వైసీపీ నాయకుల దగ్గర నుంచి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, ఒక్క నాయకుడు వచ్చింది లేదు, ఒకడికి సహాయం చేసింది లేదు. కానీ దీన్ని కూడా కలిసికట్టుగా విపత్తులను ఎదుర్కొందాము అనేటటువంటి ఆ భావజాలం నుంచి అవకాశం దొరికింది కదా, దీన్ని ఏ విధంగానైనా ప్రభుత్వ వ్యతిరేకత విధానంగా తయారు చేద్దామని ప్రవర్తించేటటువంటి తీరు అనేది చాలా దుర్మార్గము. అంతేకాకుండా ఈ తెలంగాణ గవర్నమెంట్లో కూడా అదే, దాదాపు మంత్రులందరూ వరద ప్రాంతాల్లో పర్యటించారు, కావాల్సిన సహాయక చర్యలన్నీ నిర్వర్తిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో పార్టీ కుటుంబం ఏదైతే ఉందో, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత గారు కానీ, లేకపోతే ఎవరైనా సరే, వాళ్ళ సంతోష్ రావు గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఈ కుటుంబ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్లకు నయా పైసా సహాయం చేయలేదు. వాళ్ళు గ్రౌండ్లో దిగి వాళ్ళకి కావలసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయలేదు. కానీ కేవలం ఈ ట్విట్టర్, సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వాల మీద బురద జల్లేటటువంటి వ్యవస్థ చేస్తున్నారు. ఇది ఒక అంశం. రెండు, ఈ వరద యొక్క ప్రభావిత ప్రాంతాలలో సంబంధించినటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళను అడ్డు పెట్టుకొని ఈ పాస్టర్లు ఎవడైతే ఉన్నారో ఈ పాస్టర్లు మళ్ళీ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు మణిపూర్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ హనీ జాన్సన్ అనేటటువంటి ఒక పాస్టర్ గారు, విజయ్ కుమార్ అని, విజయ్ ప్రసాద్ రెడ్డి అనేటటువంటి పాస్టర్లు బాగా ఫండ్స్ వసూలు చేసేవాళ్ళు. ఈ హనీ జాన్సన్ అనేటటువంటి వాడు ఈ మణిపూర్ మీద వచ్చినటువంటి డబ్బులతో 18 ఎకరాల పొలం కొన్నాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ విజయ్ కుమార్ పాస్టర్ గారు కూడా దాదాపు ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇదే వరదల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళకు మనం సహాయం చేయాలి, ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వాలి, వాటర్ బాటిల్స్ ఇవ్వాలి అని మళ్ళీ అమాయక క్రైస్తవుల దగ్గర ఫండ్స్ వసూలు చేసేటటువంటి కుట్రలు పన్నుతున్నారు ఈ పాస్టర్లు. అందులో కొత్తగా లాస్ట్ టైం మణిపూర్ అప్పుడు పెద్ద అందుబాటులో లేని అమ్మతేజ పాస్టర్ గారు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చి ఫండ్ రైజ్ చేస్తున్నాడు. కానీ సైలెంట్గా హిందూ సంస్థలు కానీ, హిందూ స్వామీజీలు కానీ చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విజయవాడ చుట్టుపక్కల కృష్ణా జిల్లా ప్రాంతంలో మంగళగిరిలోని గౌడీయ మఠం కానీ, లేకపోతే చిన్నజీయర్ స్వామివారి మఠం కానీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సేవా సంస్థ కానీ ఎవరిని ఒక్క రూపాయి అడగట్లేదు. ఎవరి దగ్గర మాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగట్లేదు. వరద మొదలై వరద తగ్గుముఖం పుట్టినటువంటి మొదటి క్షణం నుంచే చిన్నజీయర్ స్వామివారి ఆశ్రమం నుంచి 1000 మందికి సరిపోయేటటువంటి బట్టలు, భోజనాలు, తర్వాత నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి సామాగ్రిని అందజేయడం జరిగింది. గౌడీయ మఠం నుంచి కానీ, ఆర్ఎస్ఎస్ సేవా భారతి దగ్గర నుంచి కానీ చాలా మెటీరియల్ తీసుకెళ్ళి వరద బాధితులకు అందించడం జరిగింది. ఇటు పక్కనేమో ఈ వరదల్ని బేస్ చేసుకొని పాస్టర్లు దోచుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇటు పక్కనేమో వరద బాధితులకు స్వామీజీలు, హిందూ సంస్థలు సహాయాలు చేస్తున్నారు. ఇంకో పక్కనేమో ప్రభుత్వము బాధితులకు అండగా కావలసినటువంటి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హెలికాప్టర్స్ వస్తున్నాయి, ఎన్డీఆర్ఎఫ్ నిధులు వస్తున్నాయి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తున్నాయి. ప్రజలకు ఏం కావాలి, సామాన్యులు, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన అన్నీ అందిస్తున్నాయి. కానీ ఈ ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర ఏదైతే ఉందో ప్రతిపక్ష పాత్రని సరిగ్గా నిర్వర్తించకుండా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి బురద జల్లేసి విపత్తును ఆసరాగా తీసుకోవాలనేటటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది సమాజానికి ప్రమాదకరం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే ఇక్కడ యువత మెయిన్గా అసలు సమాజానికి ఏం ఉపయోగమో అది చెయ్యడానికి ముందుకు రావాల్సినటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఈ కులం పేరు మీద, ఈ ప్రాంతీయ అభిమానం పేరు మీద ఈ రాజకీయ నాయకుల మోచేతుల నీళ్లు తాగి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ట్విట్టర్లలో, ఫేస్బుక్లలో, ఆన్లైన్లలో, యూట్యూబ్లలో కొట్టుకుంటూ ప్రజలకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి బదులుగా ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఈ రాజకీయ నాయకులు పన్నేటటువంటి కుట్రలో ఈ యువత భాగస్వాములు అవుతున్నారు.
అసలు సమాజానికి కావాల్సింది ఏంటి, చెయ్యవలసినటువంటి పని ఏంటి అనేది ఆలోచించకుండా ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడలో వీళ్ళు భాగస్వాములు అవుతున్నారు. దయచేసి యువత ఈ విషయాన్ని ఆలోచించండి. మీరు రాజకీయ నాయకుల వెనక ఎన్ని రోజులు తిరిగినా, వాళ్ళ మోచేతుల నీళ్ళు ఎన్ని తాగినా, వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకు ఆశపడి ఎన్ని రోజులు పోస్టులు కానీ ట్వీట్లు కానీ చేసినా ఇంకొక 4 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాతనో వాళ్ళు మిమ్మల్ని అనాథల్లాగా వదిలేస్తారు. మళ్ళీ మీ బతుకు మీరే బతకాలి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంతో బతకాలి. ఈ రాజకీయ క్రీడలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గు తెచ్చుకోండి, ప్రభుత్వానికి సహకరించండి. ఒక్క మాట క్లియర్గా, ఈ విపత్తు సమయంలో ప్రభుత్వానికి మా తరపున మేమేమైనా చేయగలమంటే చేస్తాము. మా తరపున సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ డిజాస్టర్ ఫండ్కి కానీ మేము కొంత డబ్బులు ఇస్తాము. మా నాయకులు కార్యకర్తలు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మీకు ఏమన్నా అవసరం ఉంటే వాలంటీర్లుగా మమ్మల్ని పిలవండి అని కానీ ఏదైనా ప్రతిపక్ష పార్టీ అంటదేమో. గత వారం రోజులుగా 10 రోజులుగా చూసినా కానీ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా అలాంటి మాటలు మాట్లాడలేదు. సో ఇలాంటి రాజకీయ పార్టీలకు భవిష్యత్ అనేటటువంటిది ఉండదు. ప్రజలన్నీ గమనిస్తారు. ఖచ్చితంగా మీ రాజకీయ జీవితాలు అనేటివి క్లోజ్ అవుతాయి. కాబట్టి దయచేసి ఇలాంటి కుట్రలు, రాజకీయ కుట్రలు విపత్తు సమయాల్లో ప్రదర్శించొద్దని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.